హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ సంపత్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ నెక్స్ట్ టుడే ఈజ్ ఏ సండే, అంటే ఫన్ డే అండ్ జాలీ డే అనమాట. చెప్పాలంటే నిజంగానే మా హస్బెండ్ పిల్లలు జాలీగా ఎంజాయ్ చేయడానికి బయటకైతే వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదు, నన్ను కూడా రమ్మన్నారు. కాకపోతే లాస్ట్ సండే కాక లాస్ట్ సండే మా బాబు అడిగినట్టు చికెన్ పూరి చేశాను. అండ్ నెక్స్ట్ సెకండ్ సండే వచ్చేసి మా పాప అడిగినట్టు చికెన్ బిర్యానీ చేశాను. అండ్ ఈ సండే వచ్చేసి మా హస్బెండ్ అడిగినట్టు అలసంద వడలు చికెన్ కర్రీ చేస్తున్నాను. నేను లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్ అనమాట, సండే వీడియోలోనే చెప్పానమాట. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి మెనూ ఇచ్చారు మా ఇంట్లో అని చెప్పి. సారీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా నన్ను రమ్మని అడిగారు. ఇక నేను మీతో వచ్చానంటే మరి ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా లేట్ అవుతుంది, మరి మీకు ఆకలేస్తుంది, నేను రానులే, మీరు వెళ్ళేస్తారండి అని చెప్పాను. ఎందుకంటే 3 days నుంచి బాగా వర్షాలు పడ్డాయి కదా, నిన్నటి నుంచి సాటర్డే నుంచి వర్షం లేదనమాట. అందుకని సండే ఇంకా వెళ్ళారు వాటర్ ఫాల్స్ చూడడానికి అని చెప్పి. బీకేఎస్లో ఫుల్ వాటర్ అండి, అక్కడ చూడడానికని వెళ్ళారు. పిక్స్ కూడా తీసుకున్నారు, వీలైతే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చి మాకు ఇక్కడ రంటపూర్లో దగ్గరగా బుక్చర్ల అండి, అక్కడ కూడా చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్. అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చేసారు. సారీ, బుక్చర్ల కాదండి, బట్రేపల్లి కాదు, బుక్చర్లనే. సారీ బుక్చర్లనే అండి, వెళ్ళేసి వచ్చారు. వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి కూడా ఇంకా నేను రెడీ చేయలేదన్నమాట. అంటే వాళ్ళు అటు వెళ్ళిన తర్వాతనే నేను వంట స్టార్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ చూసారా, ఈ అలసందలు వాష్ చేసుకోవడం చాలా కష్టం. అందులో పొట్టంతా పోయే వరకు మనం వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక చిల్లులు గిన్నెలో వేసుకొని అదంతా వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి, వాటర్ అన్నది అస్సలు ఉండకూడదు. అప్పటి వరకు మనం ఒక 1/2 hour అన్న చిల్లులు గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. ఒక 1/2 hour పడుతుంది ఆ అలసందల్లో తడి ఆరడానికి కూడా. వాళ్ళు వచ్చేసరికి కర్రీ చేశాను, ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఓన్లీ వడ వేయడం ఒకటే లేట్ అయ్యింది. కాకపోతే వాళ్ళు వచ్చేసరికి ఇవన్నీ చేశాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి వడ వేద్దామని వచ్చాను. వాళ్ళు వచ్చేసారు. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి అలసంద బేడలు నైట్ నానబెట్టి ఇందాక నేను చూపించాను కదా, వాష్ చేశాను. అందులో నీళ్ళన్నీ ఒడిచిపోవాలంటే అలా హోల్స్ ఉన్న చిల్లుల గిన్నెలో వేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టుకున్న చిన్నది ఒకటి, చికెన్ చేయడానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కొబ్బరి, చెక్క, లవంగ, ధనియాలు, మిరియాలు, యాలకులు, సోంపు. కొద్దిగా సోంపు వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మనం తిన్న చికెన్ కూడా బాగా డైజెషన్ అవుతుంది అనమాట. అందుకే నేను సోంపు వేసుకుంటాను. ఇప్పుడైతే ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, ఎక్కువసేపు వేయించుకోకండి. ఒకసారి కడాయి హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో వేయించుకోండి. చూడండి, అన్నీ ఒకేసారి వేస్తున్నాను, ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మసాలా దినుసులన్నీ ఒకసారి వేడిగా అయితే చాలన్నమాట, మరి మార్చేటట్టు వేయకండి, అసలు టేస్ట్ రాదనమాట. మాడిపోయాయంటే టేస్ట్ అస్సలు ఉండదు చికెన్ కర్రీ అన్నది. ఇంతే అండి, కడాయి అనేది హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes అంతే. కలర్ చేంజ్ అయినాయి చూడు, కొబ్బరి కూడా చేంజ్ అయింది. ఇదిగోండి, ఇలాగా ఒక 2 minutes అలా వేయించుకుంటే సరిపోతుంది. వెంటనే ఈ వేయించుకున్న మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, లేదంటే ఆ కడాయి హీట్కి మాడిపోతుంది అన్నమాట. ఈ మసాలా దినుసులన్నీ మాడిపోతాయి. జస్ట్ ఇప్పుడే చికెన్ తెచ్చారు, ఇంకా చికెన్ వాష్ చేసుకుంటాను. ఈలోపు మసాలా దినుసులన్నీ వేడి తగ్గినాక పేస్ట్ చేసుకుంటాను. ఇది ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా చికెన్ క్లీన్ చేసుకోవాలి. ఈ అలసంద బేడలు అని చెప్పాను కదా, ఇందులో వాటర్ అన్నది అస్సలు ఉండకూడదు, తడి అన్నదే ఉండకూడదు. పూర్తిగా తడి అంతా పోయే వరకు, ఎంత లేదన్నా ఒక 1/2 hour అండి, ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని ఒక 1/2 hour పైన ఇలా ఉంచుకోండి. అప్పుడే ఇది మనం మిక్సీకి వేసా కూడా వడ చేయడానికి ఈజీగా వస్తుంది. అది సరిగా తడి పోకుండా అలాగే ఉందనుకోండి, మిక్సీకి వేసుకున్నాక ఇంకా నీళ్ళగా అవుతుంది. అప్పుడు అస్సలు వడ వేయడానికి కూడా రాదనమాట, పునుగులు వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చికెన్ చూసారా, 3 times వాష్ చేశాను.
మరి రాక్ సాల్ట్ వేసి ఇలా వాటర్ వేసి నానబెట్టాను. రాక్ సాల్ట్ వేయడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా ఉడుకుతుంది. అలానే మనము ఇలా మళ్ళీ చికెన్ చేసే ముందు ఈ వాటర్ పడేస్తాం కదా, ఒకసారి సాల్ట్ వాటర్లో వేసి కడిగి పడేయడం వల్ల కూడా నీచు వాసన అనేది ఉండదన్నమాట. 2 విధాలు ఉపయోగపడుతుంది. చికెన్ ముక్క మంచిగా ఉడకడానికి సాల్ట్ వేసాను, అలాగే నీచు వాసన కూడా పోతుంది. 2 రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీకి పేస్ట్ చేసుకుంటాను. ప్రాసెస్ అనేది తర్వాత చూపిస్తాను. చూసారు కదా, ఇవి చల్లారిపోయాయి. ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడైతే ఇలా మిక్సర్ జార్లో వేసుకున్నాను నేను. ఫస్ట్ ఈ డ్రై ఐటమ్స్ మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొత్తిమీర కిలో చికెన్కి. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో చేసుకున్నది ఉంది కదా, ఇది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్. ఈ 3 వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ డ్రై ఐటమ్స్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నా కదా ఆ కొత్తిమీర, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ అన్నమాట, ఇలా కట్ చేసి వేసుకోవాలి. డ్రై ఐటమ్స్ పౌడర్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంతే అండి, ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరి వాటర్ వేసి మళ్ళీ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, ఫస్ట్ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను, మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారా, మొత్తం ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. మసాలా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చికెన్ని సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టాను. మసాలా అయితే రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇదేంటి అలసందలు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వడలు చేయడానికి. నేను ఇది 2 బ్యాచెస్గా వేసుకుంటాను. ఒకేసారి అంతా వేసామంటే సరిగా కలవదన్నమాట జార్లో. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను సాల్ట్ ఇవన్నీ ఇప్పుడే వేయనండి. సాల్ట్ ఇప్పుడే వేసామంటే కొంచెం వాటరీగా అయిపోతుంది. ఓన్లీ గ్రీన్ చిల్లీస్, ఒక 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. మరి ఇది ఇంకొక బ్యాచ్ ఉంది కదా, దీనికి మరి ఇంకో 3 గ్రీన్ చిల్లీస్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఫస్ట్ పేస్ట్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, కొద్దిగా లైట్ వంట సోడా అవన్నీ వేసుకుంటాను. మీరు కావాలంటే జీలకర్ర ఇక్కడ ఇందులోనే వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేయట్లేదు, ఎందుకంటే కొందరు జీలకర్ర వేస్తారు, కానీ నేను మా మమ్మీ ఎలా చేస్తుందో అలా చూపిస్తున్నాను మీకు. నేను మా అమ్మ దగ్గర ఎలా నేర్చుకున్నాను అనేది. మేమైతే ఇలానే చేస్తాం, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడైతే నేను ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది చాలా త్వరగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. దీన్ని వచ్చేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. కొద్దిగా అంటే మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ సరిపోయేంత, కాకపోతే ఇక్కడ గిన్నె అంత పెద్దది పెట్టారు ఏంటి అంటారు కదా, అందుకు చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను అలసందలు నానబెట్టుకున్నదే కదా, మరి ఇంకొకటి ఎందుకు, ఏదైనా వాష్ చేయాల్సిందే కదా అని చెప్పి ఇందులోనే వేసుకుంటున్నాను. కాకపోతే మనం ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసినప్పుడు కలపడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం పెద్ద సైజు బౌల్లో వేసుకున్నామంటే. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వేసేసుకుంటాను. చూసారా, ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో వాటర్ అస్సలు వేయకండి. మనం అసలు గ్రైండ్ చేసేటప్పుడే అసలు ఇందులో వాటర్ కూడా లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. అసలు వాటర్ అన్నది ఒక డ్రాప్ కూడా వేయకూడదు, ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చెప్పాలనుకున్నాను, ఏంటది, ఇందులో అలసంద పప్పు ఇందాక నానబెట్టుకున్నవి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అవి కొన్ని పప్పులు పక్కకు తీసి పెట్టుకొని మిగతా అన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పప్పులు కొన్ని ఒక పిడికడన్ని ఇందులో వేసుకొని కలుపుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. లోపల వడ అన్నది సాఫ్ట్గా ఉంటుంది, పైకి క్రిస్పీగా ఉంటుంది, అలాగే అవి పంటికి తగులుతూ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. అలా నాకు చాలా ఇష్టము. మా మమ్మీ కూడా అలానే చేస్తారు, కాకపోతే మా హస్బెండ్ మా పిల్లలు తినారనమాట. ఇంకా అందుకే వాళ్ళ కోసం చెయ్యలేదు. ఒక్కసారి చేసినందుకే
మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నన్ను ఆటాడేసుకున్నారనమాట. ఈరోజు వడలు బాగాలేవు అంతా ఏమంటే ఇది పప్పులు ఉన్నాయి అని చెప్పి ఇంకా నేను వాళ్ళకి నచ్చినట్టే చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చిన్నగా ఆనియన్స్ని, కొత్తిమీరని, కరివేపాకుని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటాను, చూపిస్తాను. ఓకేనా? చూసారు కదా, ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అన్నది. బయట చేసే వాళ్ళైతే ఎక్కువగా వేయరండి, చాలా తక్కువగా వేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొన్ని ఎక్కువగానే వేసుకున్నాం. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే వడలు మంచి టేస్ట్ వస్తాయన్నమాట. నేనైతే ఇలానే వేసుకుంటాను. మనం ఇది రుబ్బు రోలు ఉంటాయి కదా, అందులో రుబ్బేటట్టయితే ఆనియన్స్ని కొంచెం పెద్దగానే తరుక్కొని పప్పు అంతా రుబ్బేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ ఆనియన్ వేసి గుండు కింద రుబ్బేస్తారనమాట. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడైతే ఇంకా నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. మీరు మిర్చి కూడా తినేటప్పుడు తగలాలనుకుంటే కొంచెం చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఇంకా పిల్లలు తినే పని కదా, అందుకని చెప్పి నేను మిక్సీలోనే గ్రైండ్ చేసేసాను. ఆనియన్స్ కళ్ళు మండుతున్నాయి. చాపర్లో వేసుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతాయి, అందుకని చెప్పి ఇలా చిన్నగా చాప్ చేసుకుంటున్నా. నేను మీడియం సైజ్వి ఒక 5 వేసుకున్నానండి. ఇందాక ఒకటి తీసేసాను పక్కకి, ఇవి సరిపోతాయి. బాగా కళ్ళు మండుతున్నాయి. ఇవి ఒకసారి ఇలా నలుపుకొని అందులో వేయండి, అలానే వేయకుండా ఇలా వేయండి. ఇప్పుడు ఇందులోకి మనము ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా ఇలానే చాప్ చేసి వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు కూడా తరిగేసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇక ఇందులో ఉప్పు, వంట సోడా వేసుకోవాలి. కాకపోతే నేను ఇప్పుడే కలపడం లేదు, వడ వేసే ముందు కలుపుకుంటాను. ముందే కలిపి పెట్టేసామనుకోండి ఈ ఆనియన్స్కి ఈ పప్పు అన్నది వాటరీగా వచ్చేస్తుంది అనమాట. వేసుకునే ముందు నేను కలుపుకుంటా. ఊరికనే పైన ఇలా వేసి పెట్టానంతే. నేను వడ వేసుకునే ముందు ఉప్పు, వంట సోడా కూడా వేసి బాగా బీట్ చేసి కలిపి వడ వేస్తాను, చూపిస్తాను అది కూడా. ఇక్కడ నెక్స్ట్ చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీకి ఫస్ట్ అయితే ఇక్కడ కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. మసాలా రెడీగా పెట్టుకున్నాం కదా, ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే చికెన్లో జిడ్డు ఉంటుంది కదా, అందుకని. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కూడా మరీ వాష్ చేసుకున్నా చూడండి, సాల్ట్ వాటర్లో నానబెట్టాను కదా, తర్వాత మరి క్లీన్ చేసింటే ఎంత ఫ్రెష్గా వచ్చింది చికెన్. ఇప్పుడు ఈ చికెన్ని మనము ఈ కుక్కర్లో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నా. ఇది వచ్చేసి కిలో చికెన్ అనమాట. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నా. నేను కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇదైతే మంచి టేస్ట్ వస్తుంది. ఇది చూసి వేసుకోండి, మనకు సరిపోకపోతే మరైనా వేసుకోవచ్చు మనము. ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ అంతా వేసుకోండి. ఈ పసుపు, ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పసుపు, ఉప్పు అంతా ముక్కలకి బాగా పట్టాలి, అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి ఇలా. ఎందుకంటే ముక్క మెత్తబడిన తర్వాత ఎక్కువ కలపకూడదు, చిదిరిపోతుందంట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. చూసారా, ఇక్కడ 5 మినిట్స్ ఉడికించుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ కారం వేసుకోవాలి. నేనైతే కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తాను, చూపిస్తున్నా చూడండి. మా వాళ్ళకి చాలా స్పైసీగా ఉండాలి,
స్పైసీగా లేకపోతే చికెన్ తిన్న ఫీలింగ్ లేదంటారనమాట. చూసారా, టోటల్గా 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మరి మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ అన్నది పైకి రావాలన్నమాట. ఇలా చూసారు కదా, కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసుకోవాలి. నేను పెరుగు కంపల్సరీగా వేసుకుంటాను. పెరుగు మంచి టేస్ట్ ఇస్తుంది చికెన్కి. ఒకటిన్నర గంట పెరుగు వేసుకున్నాం. 1.5 గరిట పెరుగు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక 2 మినిట్స్ అలాగా. చూసారు కదా, పెరుగు వేసి వేయించుకున్నాము. నెక్స్ట్ ఇంక ఇక్కడ మసాలా వేసుకోవడమే. చూసారా, ఆల్రెడీ మనం చికెన్కి ఏదైతే మసాలా చేసుకున్నామో ఆ మసాలా వేసి కలుపుకుందాం. ఇది కూడా బాగా కలుపుకుందాం. కొంచెం ముక్కలకి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇంకా కుక్కర్లో 3 to 4 విజిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని కుక్కర్స్ 3 విజిల్స్కి ఉడికిపోతాయి, కొన్ని ప్రెషర్ కుక్కర్స్ 4 విజిల్స్కి అలా ఉడుకుతుంది అనమాట. మీరు మామూలుగా ఎప్పుడు ఎలా పెట్టుకుంటారో అలాగా. నేనైతే 4 విజిల్స్ పెట్టుకుంటాను. చూసారా, ఇక్కడ నేను 5 మినిట్స్ ఉడికించుకున్నాను. మధ్యలో ఒకసారి కలుపుకున్నాను అనమాట. కంపల్సరీ కలుపుకోవాలి. ఆయిల్ చూడండి పైకి తేలింది. ఇప్పుడు ఇంకేం లేదనమాట. మనకి ఎంత వాటర్ అయితే కావాలో చూసి వేసుకోవాలి ఈ చికెన్ ఉడకడానికి. మనం పూరికి, వడలకి, చపాతీకి ఇలా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా. మీకు గ్రేవీ కావాలనుకుంటే 250 ml వాటర్ వేసుకోండి. అంత నీళ్ళగా ఉండకూడదు. కొంచెం చిక్కగా కావాలనుకుంటే 250 ml ఒక హాఫ్ వేసుకోండి. నేనైతే 250 ml వేసేసుకున్నాను. ఇంకొద్ది మిగిలా ఎందుకు పడేయడం. ఒక 250 ml వేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో 4 విజిల్స్ పెట్టేసుకుంటాను. హై ఫ్లేమ్లో 4 విజిల్స్ పెట్టేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా వడలు వేసుకోవడమే లేట్. ఇంతే అండి, ఒక 4 విజిల్స్ పెట్టుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది లాస్ట్ విజిల్. 4 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వడలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వడలకి కూడా నేను కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వడలు ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడే మూత తీసాను. ప్రెషర్ పోయిన తర్వాత 15 మినిట్స్కి చూడండి, ఇది కొంచెం చల్లారే కొద్దీ ఆయిల్ అంతా ఇందులో కలిసిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసాను, అయినా కూడా ఎలా ఉంది చూడండి. ఇప్పుడే జస్ట్ చేశాను కాబట్టి అలా కనిపిస్తుంది. చూసారా, ముక్కలు బాగా ఉడికిపోయాయి, ఎక్కడ చెదిరిపోలేదు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా వడలు చేయాలి. చూసారా, నేను ఇది కూడా అలానే పెట్టేశాను చూడండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, వంట సోడా వేసి కలిపేస్తాను. నేను ఇందాక చికెన్ కర్రీలో విజిల్ పెట్టకముందు కుక్కర్లో వాటర్ వేసేటప్పుడు చూపించాను కదా, అక్కడ మీరు ఒకసారి సాల్ట్ చూసుకోండి. సరిపోతే పర్లేదు, సరిపోకపోతే వేసుకోండి. నాకైతే సరిపోయింది.
అందుకే నేను చూసుకొని పెట్టేసుకున్నాను ఇంకా 4 విజిల్స్. ఇక్కడైతే వడల కోసం నేను సాల్ట్ వేస్తున్నాను. దీంట్లో కూడా చూసి వేసుకోండి, తక్కువ అనిపిస్తే మరి వేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ దాకా వేసాను, సరిపోకపోతే నేను మరీ వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వంట సోడా వచ్చేసి 1/4 టీ స్పూన్ అంతే, ఎక్కువ వద్దండి, పావులో కూడా తక్కువే. ఇంకా ఇవి వేసుకున్నాక ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా బీట్ చేస్తూ కలిపితే వడ కూడా బాగా వస్తుంది. చూసారా, పిండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట. వాటర్గా ఉంటే మనకి వడ వేయడం రాదు. ఇలా బీట్ చేస్తూ కలుపుకుంటే అన్నీ బాగా మిక్స్ అయిపోయి వడ కూడా బాగా పొంగుతుంది. ఇలాగా ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా ఇలా తీసుకొని టేస్ట్ చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తుంది నాకు. ఒక 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. నేను 250 ml గ్లాస్ తోటి 1.5 గ్లాస్ పప్పు తీసుకున్నా. మరీ తక్కువగా ఉందని ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే తినేటప్పుడు చికెన్లో కూడా ఉప్పు ఉంటుంది కదా మనకి, చూసి వేసుకోండి. ఇలా బీట్ చేసుకుంటూ కలిపితే బాగా కలుస్తుంది. చూసారా, నేను కొంచెం ఉప్పు వేసి బీట్ చేసే లోపల ఇందాక పిండి గట్టిగా ఉంది కదా, అప్పుడు కొంచెం మెత్తగా అయింది. ఇలానే ఉండాలి. ఏమంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అస్సలు వేసుకోకూడదు. అలాగే స్ట్రెయిన్ చేసిన తర్వాత కూడా మొత్తం వాటర్ అన్నది అందులో అస్సలు లేకుండా చూసుకోవాలి. పప్పుని వాష్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకుంటాం కదా, వడగట్టుకుంటాం కదా, అప్పుడు వాటర్ అన్నది అస్సలు ఉండకూడదు. అలాగే వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. హీట్ అయిన తర్వాత వడ వేసేస్తాను. చూసారా, ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంది, ఇంకొంచెం వేడి అవ్వాలి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. చూసారా, నేను పిండి ఇలా గిన్నెలోంచి తీసుకొని ఇలా చేతి మీదే ఒత్తుకుంటాను లెవెల్గా, మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకొని ఇలా ఆయిల్లో వదిలేసుకోవడమే. ఇలా పిండి తీసుకోండి. చేయి కొంచెం తడి చేసుకోండి, మీకు చేతికి అతుక్కున్నట్టయితే తడి చేసుకోండి చెయ్యిని. మన ఇష్టం. ఇక్కడ వడలు పెద్ద సైజు కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, కొంచెం చిన్నగా పల్చగా ఉంటేనే బాగుంటాయి అనుకుంటే అలాగైనా వేసుకోవచ్చు. వడ వేసుకోవడంలో మన ఇష్టం అన్నమాట, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇలాగే అన్నీ వేసుకోవాలి. ఈ కడాయిలో ఎన్ని అయితే పడతాయో మనకి అన్ని వేసుకోవాలి. ఇలాగ మీకు తిరిగేసుకోవడం కష్టం అనిపిస్తే ఇలాంటి ఒక ఫోర్క్ తీసుకొని దీంతో ఇలా తిరిగేసుకోండి. మీరు ఇంకా ఇలా అటు సైడ్కి తిరిగేస్తారనుకోండి, మీ మీద ఆయిల్ పడదు. ఒకవేళ పడినా అటు సైడ్ పడిపోతుంది అనమాట. ఇటు సైడ్ తిరిగేసుకున్నాం అనుకోండి, మన మీద పడిపోతుంది ఆయిల్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదులేండి, కొత్తగా చేస్తున్న వాళ్ళకి చెప్తున్నాను. వీటిని 2 సైడ్స్ లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి, మరి థిక్ రెడ్ రాకూడదు. నేను ఇందాక చికెన్ కర్రీ చేశాను కదా, కర్రీ చేసిన తర్వాత ఇంకా అది ప్రెషర్ పోయిన తర్వాత వడలు వేస్తామని చెప్పి బాగా చేసి వచ్చాను. ఇప్పుడే వచ్చిన తర్వాత ఇంకా వడలు వేస్తున్నాను. మార్నింగే మా వాళ్ళు బయటకు వెళ్ళారనమాట, అలాగా లాంగ్ డ్రైవ్ లాగా. నేను ఇంకెందుకు వెళ్ళలేదంటే ఈ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది. అలసంద వడలు చికెన్ కర్రీ అనేది కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ సండే వీడియోలో చెప్పాను, మా హస్బెండ్ 2 వీక్స్ నుంచి అడుగుతున్నారు. బాబు అడిగినట్టు ఆ రోజు పూరి చికెన్ చేశాను. నెక్స్ట్ సండే వచ్చేసి బిర్యానీ చేశాను పాప కోసము. అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ కోసం అలసంద వడలు చికెన్ కర్రీ. బయటకు వెళ్ళి నేను బాత్ చేసి బయటకు వచ్చేలోకి వచ్చేసారు. ఇంకా వేయలేదా వడలు అని అడిగారు అప్పుడే. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
మా వాళ్ళు ఇంకా చేయలేదు అనేసరికి టెన్షన్తో ఇంకా నేను జడ కూడా వేసుకోలేదు, స్టిక్కర్ పెట్టేసుకొని వచ్చేసాను అనమాట. ఫస్ట్ వీళ్ళకి చేసి చేద్దామని. చూసారా ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు రెడీ. వడలు అయితే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు రెడీ విత్ చికెన్ కర్రీ. చూసారా ఇక్కడ వచ్చేసి పాలు పొంగిపోయాయి, అందుకే స్టవ్ అంతా ఇలా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మేము టిఫిన్ చేసేస్తున్నాం. ఆల్రెడీ 10 to 10:30 మధ్యలో అయింది టైం అన్నది. మేఘనా అలసంద వడలు విత్ చికెన్ కర్రీ. మేఘు ఎట్లుంది? సంపత్ ఎట్లుంది? థ్యాంక్ యూ. చిన్న ఎట్లుంది? థ్యాంక్ యూ. నీరసంగా చెప్పదు, గట్టి చెప్పట. ఎంత అయింది టైం? 10:30 అయింది. 10:30కి మా బ్రేక్ఫాస్ట్ సండే స్పెషల్. ఇక్కడ ఇంత పెద్ద గ్లాస్ లో కాఫీ ఇస్తే నాకొద్దు, అదే పెద్ద దాంట్లో ఇచ్చినట్టు ఉంటుంది అన్నాడు. అది ఇంత పెద్ద గ్లాస్ లో ఇస్తే అంత తాగేస్తాడు. ఎక్కడ కాఫీ తాగినాడా డాడీ? నువ్వు నాకేం కొనిలేదంట మేఘన. అది వేడిగా ఉంటుంది, నాకు తాగేది రాదు. అందుకే తాగదు. మీరు ఫ్యూచర్లో జాబ్ చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్లో తెలుసా ఎక్కువ బాగా తెచ్చిరు మిషన్స్ ఉంటాయి. నేను తాగను కదా. వర్క్ స్ట్రెస్ తగ్గాలంటే తాగదు. మరీ ఎక్కువగా తాగితే హెల్త్కి మంచిది కాదు, మనకి స్ట్రెస్ అనిపించినప్పుడు. ఇప్పుడు నేను ఇంట్లో పని చేస్తాను, నాకు హెడ్ఏక్ వస్తే ఎట్లా తాగుతాను నేను మధ్యలో అట్లా. మూడు టేబుల్ స్పూన్ల కారం వేసినాను, కారం లేదంట, కరెక్ట్గా ఉందంట, ఎక్కువ లేదంట. అది కూడా చెప్తున్నా కారం ఉంటేనే చికెన్ ఇష్టం మా వాళ్ళకి అని, అందుకే 3 టేబుల్ స్పూన్స్ వేసిన కేజీ చికెన్కి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు విత్ చికెన్ కర్రీ. చాలా చాలా ఎమ్మీగా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. ఈ అలసంద వడలకి పప్పు ఇంకా రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నా వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.